జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏవండి ఏవండోయ్ మిమ్మల్నే. ఏంటి నువ్వు పిలిచింది నన్నే? మిమ్మల్ని కాకపోతే ఇంకేమని పిలుస్తానండి? ఇంతకు ముందేమో బాబుగారు బాబుగారు అని పిలిచేదానివి. ఉదయమేమో ఇక నుంచి ఆయన గారు అని పిలుస్తాను అని అన్నావు. మరి సడన్ గా కొత్తగా ఏమండి అని పిలుస్తుంటే ఆశ్చర్యంగానే ఉంటుంది కదా. అంటే మిమ్మల్ని పిలిచేటప్పుడు గారు అని కలిపితేనే నేను పిలిచినట్టు మీకు అనిపిస్తుందన్నమాట. సరే అలాగే పిలుస్తాను, మొగుడు గారు. వావ్, ఈ పిలిపేదో చాలా బాగుంది. ఇలాగే పిలు. ఎవరూ లేనప్పుడు మనం మాత్రమే ఉన్నప్పుడు ఇలాగే మొగుడు గారు అని పిలుస్తాను. అందరూ ఉన్నప్పుడు ఆయన గారు అని పిలుస్తాను. సరేనా మొగుడు గారు? నువ్వు నన్ను ఎలా పిలిచినా నీ పిలుపులో ఒక వెలకట్టలేని ప్రేమ మాధుర్యం ఉంటుంది. ఈ జీవితానికి ఇంకంతకంటే ఏం కావాలి నాయని? నాయని ఒక్కసారి నువ్వు అలాగే నిలబడు. ఎందుకు బాబుగారు? నిలబడు చెప్తాను. ఏంటి బాబుగారు ఇదంతా? నా అందాల చైర్మన్ శ్రీమతి గారికి దిష్టి తీయబోతున్నాను. నాకు దిష్టి తీయడం ఎందుకు మొగుడు గారు? అరే ఎందుకని అంత అమాయకంగా అడుగుతున్నావేంటి? ఆఫీస్లో అందరి దిష్టి నీకు తగిలింది. వాళ్ళందరి కళ్ళు మా నైని పైనే పడ్డాయి. అసలుకే మా దురంధరత్తయ్య కళ్ళు మంచివి కావు. మరి మా మేడంకి సడన్ గా జ్వరం వస్తే? మరి మీ అమ్మగారి కళ్ళు? మా అమ్మ మనసుకి ప్రేమని పంచడమే తప్ప దిష్టి పెట్టడం తెలియదు. తను అమ్మ కాదండి, కపట తల్లి ప్రేమతో మిమ్మల్ని మోసం చేస్తున్న రాక్షసి. నైని ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదు బాబు గారు. నైని ఈ దిష్టి గురించి నీకు తెలిసే ఉంటుందనుకో. మిరపకాయలతో దిష్టి తీస్తే జ్వరం రాకుండా ఉంటుందంట. అన్నం ముద్దతో దిష్టి తీస్తే తల తిరగడం, వాంతులవ్వడం అస్సలు జరగవంట. ఈ నూనె ఒత్తితో దిష్టి తీస్తే పీడ కళలు రాకుండా ఉంటాయంట. మీరు దేవుణ్ణి పెద్దగా నమ్మరు కదా, ఇవన్నీ మీకెలా తెలుసు? నా చిన్నప్పుడు మా అమ్మ చెప్తుంటే విన్నాను, అలా గుర్తుండిపోయాయి. ఈ దిష్టి తీయడం కూడా మా అమ్మ తీస్తుంటేనే చూశాను. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళందరి దిష్టి, ఆఫీస్లో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. పూర్తి ఎపిసోడ్లని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.